గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 పథకాలను అమలు చేయనున్నది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి పకడ్బందీగా సర్వే నిర్వహిస్తున్నారు. మన నిర్మల్ జిల్లా నాయుడువాడ జిల్లా కేంద్రం నాయుడువాడలో కలెక్టర్ అభిలాష్ శర్మ గారుతున్నాం. సర్వే ఏ విధంగా వస్తుందో మేడం పరిశీలనకు వచ్చింది. చెప్పండి మేడం, సర్వే ఏ విధంగా జరుగుతుంది? సో ఈరోజు నేను నిర్మల్ టౌన్లో అర్బన్లో నాయుడువాడలో ఉన్నాను. సో మన జిల్లా వారిగా లాస్ట్ కొన్ని నెలల నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వేస్ నడిచింది. లాస్ట్ సర్వే మన ఇది 4 ప్రభుత్వం తీసుకుని ఇది గౌరవమైన ఆనరబుల్ సీఎం గారు ఆదేశ ప్రకారం మన ఇది 4 స్కీమ్స్ మీద సర్వే స్టార్ట్ చేశాము. అదే లాస్ట్ 20 డేస్ నుంచి నడిచిన సర్వే. ఆ సర్వేలో మన డిఫరెంట్ ప్లేసెస్లో అర్బన్లో కూడా రూరల్లో కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 4 స్కీమ్స్ వచ్చేసి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డు, ఆత్మీయ భరోసా అండ్ ఇంద్రమ్మ ఇల్లు. సో దీని మీద మన అందరికీ తెలుసు సర్వే టీమ్స్ ఇంటింటి పోయి వాళ్ళు అన్ని డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. సో సర్వే మనం పక్కడ్బందీగా చేశాము. దీంట్లో ఎవరైనాకి పేరు రాలే లేకపోతే ఎవరైనా మిస్ అయ్యారు దీనికోసం కూడా ఈరోజు మీరు వెనుక చూస్తున్నారు వాళ్ళు కొత్త అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు. మార్నింగ్ 9 AM నుంచి ఇక్కడ ఇది ప్రాసెస్ నడిచింది. చాలామంది వచ్చారు. ఏదో అబ్జెక్షన్స్ ఉన్నా కూడా మన వార్డు సభ లేకపోతే గ్రామ సభలో వాళ్ళ అబ్జెక్షన్స్ కూడా ప్రాపర్గా నమోదించి ప్రాపర్గా రాసి డీటెయిల్డ్గా మనం ఫర్దర్గా మూవ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి సర్వే పీస్ఫుల్గా ఉంది, మంచిగా ఉంది, పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది. మేడం, ప్రధానంగా వీళ్ళు రేషన్ కార్డు మీద ఆపోవలు పడుతున్నారు, మాకు వస్తుందా రాదా అని చెప్పేసి దాని మీద మీరు ఎలా ప్రజలకు చెల్లుతారు? మీ ద్వారా నేను ప్రజలకి ఒకే మాట చెప్తాము. ఎవరైనా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉంటారు, అందరికీ వచ్చేస్తుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది. దీని మీద ఏం డౌట్ లేదు. రూమర్స్ అవన్నీ కూడా అలాంటి ఏదో సందేహం అవన్నీ కూడా ఏం లేదు. ఎందుకంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ ఉంది. రేషన్ కార్డు గతంలో ఇది రేషన్ కార్డు హాల్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మన ఆనరబుల్ సీఎం గారు ఆదేశ ప్రకారం మళ్ళీ ఇది మనం స్టార్ట్ చేసాము జిల్లా వారీగా. చాలామంది గతంలో కూడా ఆన్లైన్లో అప్లై చేశారు, మీ సేవ ద్వారా అప్లై చేశారు. వాళ్ళ అందరి పేరు మన దగ్గర ఉంది. టీమ్స్ వెరిఫికేషన్ ఆల్రెడీ చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కొత్త కూడా ఎవరైనాకి పేరు రాలే లేకపోతే ఎవరైనా కొత్త అప్లై చేస్తున్నారు అదే కూడా మన రిజిస్టర్స్ పెట్టి ప్రాపర్గా అప్లికేషన్స్ తీసుకొని అదే కూడా పకడ్బందీగా తీసుకుంటున్నాము. మన ఫైనల్గా ఒకే మాట, ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు, అందరికీ వచ్చేస్తుంది, దీంట్లో ఏం డౌట్ లేదు. అందరికీ ఖచ్చితంగా అసలు ఎలిజిబుల్ అర్హత ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క పేదలకు ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుందని చెప్పేసి కలెక్టర్ గారు అంటున్నారు. కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ నుండి.